టీటీడీలో శ్రీవాణి టికెట్ల పేరుతో 48 కోట్ల కుంభకోణం జరిగిందని 4 నెలలుగా ఒక్క రోజు కూడా కనీసం 8 టికెట్లు కూడా సక్రమంగా ఇవ్వలేకపోయారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీకి ఒక ఐటీ ఇన్ఛార్జిగా ఐటీ జీఎంగా ఫుల్ అడిషనల్ ఛార్జీలో ఒక ఏఈఓ స్థాయి అధికారిని, బీటెక్ కూడా లేనటువంటి వ్యక్తిని, జనరల్గా ఐటీ జీఎంకు బీటెక్ చదివి ఉండాలా, ఆ బీటెక్ చదవనటువంటి వ్యక్తిని ఇతను విదేశాలలో కళ్యాణోత్సవాలు జరపమని ఇతన్ని విదేశాలకు పంపితే దాదాపు 30 లక్షల రూపాయలు తినేశాడని పట్టుకుంటే అతని దగ్గర నుంచి రికవరీ కూడా చేసినారు మా హయాంలో. అతని దగ్గర నుంచి 30 లక్షల రూపాయలు రికవరీ చేయటం జరిగింది. అతని మీద ఇప్పటి వరకు డిఏ కేసు కూడా వీళ్ళు పెట్టలేదు. అలాంటి వ్యక్తిని, అంత అవినీతి పరుణ్ణి, అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రోజున జిఎం ఐటీగా ఫుల్ అడిషనల్ ఛార్జీకి ఇచ్చినారు. ఈ ఇచ్చిన అతను టీసీఎస్ వాళ్ళ ద్వారా, అంటే ఇతనని కాదు సుమా, పెద్దలు ఇతనికి ఆ పదవి ఇచ్చినారు, తమకు బాగా తాబేదారుగా ఉంటాడని. టీసీఎస్ సంస్థ ద్వారా కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినాము అని చెబుతున్న వీళ్ళు ఈ సాఫ్ట్వేర్ వచ్చిన తరువాతనే ఈ దోపిడీకి తలుపులు బార్లా తీసినారు. దీని వెనుక టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఆయనకు అత్యంత అనుంగు శిక్షుడైనటువంటి మరో బోర్డు మెంబరు స్థానికుడు, ముఖ్యమైనటువంటి నేతలు అందరూ కూడా కలిసి దళారుల చేతుల్లోకి అప్పగించి రోజుకు 40 లక్షల రూపాయల ఆదాయాన్ని దీని ద్వారా అందరూ పంచుకుంటున్నారు. ఈ 4 నెలల కాలంలో దాదాపు 48 కోట్ల రూపాయలు ఈ రకంగా దండుకున్నారు. 48 కోట్ల రూపాయల డబ్బులు, వెంకటేశ్వర స్వామికి చెందాల్సినటువంటి డబ్బులను వీళ్ళు అక్రమంగా దోచుకున్నారు. కొత్త సాఫ్ట్వేర్ని వీళ్ళు తెచ్చినప్పుడు మేము శ్రీవాణి టికెట్లను 3 నెలలకు ఒకసారి ఆన్లైన్ ద్వారా ఇచ్చేటువంటి టికెట్లను ఇచ్చే పద్ధతిలో సెక్యూరిటీ ఆడిట్ని చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించి సెక్యూరిటీ ఆడిట్ చేసిన తరువాతనే ఆ సాఫ్ట్వేర్ను తీసుకురావటం జరిగింది. ఈ కొత్త సాఫ్ట్వేర్ను తీసుకువచ్చినటువంటి టీసీఎస్ సంస్థ సెక్యూరిటీ ఆడిట్ చెయ్యకుండానే ఈ 800 టికెట్లను రిలీజ్ చేస్తున్నారు.